హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో మునగాకు పప్పు చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటామో చూపిస్తారండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. అందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు, 1 కప్పు నిండా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 గ్లాసుల నీళ్ళను కూడా ఇందులోకి పోసి ఒకసారి మొత్తాన్నంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనైనా లేదంటే సిమ్లోనైనా పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పులోకి పోపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 2 ఎండుమిర్చి ముక్కలు ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్లకు పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఆ ఉడికిన పప్పులోకి పోపు వేసుకున్నామంటే మన మునగాకు పప్పు రెడీ అయిపోతుంది.